హాయ్, నా జీవన ప్రపంచంలోకి స్వాగతం. నేను ఇవాళ ముఖ్యమైన విషయం మాట్లాడదలుచుకున్నాను. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత ఎక్కువైపోయింది. అందులో మన భారతదేశంలో ఉండే ముస్లిం సోదరులు దేనికోసం ఎగిరిపడుతున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. కొంతమంది ముస్లిం సోదరులు డిబేట్లలో చేయడము, యువతను రెచ్చగొట్టడము, ఏమనంటే మేము మాది ఉగ్రవాద మతం కాదు, మాది ఇస్లాం మతము, ఉగ్రవాదులకు మతం లేదు అంటున్నారు. సరే, పాకిస్తాన్లకు మరి ఉగ్రవాదులు ఎక్కడున్నారు? ఇండియాలో ఉన్నారా, పాకిస్తాన్లో ఉన్నారా? అదొకటి పాయింట్. ప్లస్ పాకిస్తాన్లో కూడా మేము చేయలేదు, మాకు తెలియదు అంటున్నారు. అట్టప్పుడు ఇప్పుడు వాడు మన కాల్చిన వాళ్ళ కాడ వాడు ఏదో వైర్ మీద బోయితలు కూడా అల్లా అక్బర్ అంటున్నాడు. హిందువులా ముస్లిం అని తెరిచి వారిని చంపేస్తారు. మరి ముస్లింలను బదలాం చేస్తారు కదా ఉగ్రవాదులు. మరి మీకు కోపం వస్తలేదా? ఇక్కడ ఉన్న ముస్లింలకు, అక్కడ ఉన్న ముస్లింలకు కోపం వస్తలేదా? మన ఇండియాలో ఉన్న ముస్లింలంతా బార్డర్కి వెళ్ళండి, పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళి మీరు ముస్లింలే, మేము ముస్లింలే, మన దగ్గర ఈడ ఉండని ఆడ ఉండని ఏర్పారేయాలి కదా ఉగ్రవాదులని. మళ్ళీ అట్టప్పుడు ఇండియాకు మద్దతు ఇవ్వచ్చు కదా. మీరు రండి, మాకు చేతనైతే లేదు, మీరు కూడా వచ్చి కాల్చండి అని చెప్తే ఇండియా వాళ్ళు కూడా వస్తారు కదా టెర్రరిస్టులను కాల్చడానికి. ఎక్కడెక్కడ ఉన్నారు ఏర్పాడేనికి. మీరైతే మరి మీరు ఏర్పారేయచ్చు కదా, మీకు కోపం వస్తుంది కదా. ఉగ్రవాదులు కాదు, ఉగ్రవాదులకు మతం లేదన్నారు కదా. మరి వాళ్ళేమో హఫీజు, అస్లాం ఏమో పేర్లు పెట్టుకుంటున్నారు కదా, అవన్నీ ముస్లిం పేర్లే కదా. అల్లా అక్బర్ అంటారు కదా, వాళ్ళకి మతం లేదు. మరి మిమ్మల్ని బదలాం చేస్తారు కదా. ఇక్కడున్న ముస్లింలని, ప్రపంచంలో ఉన్న ముస్లింలంతా బదలాం చేస్తారు. మరి వేరే పేర్లు, క్రిస్టియన్ పేర్లు పెట్టుకోవచ్చు కదా, హిందూ పేర్లు పెట్టుకోవచ్చు కదా. హిందువులను కాల్చేస్తున్నారు. ఇది ఎట్లా? ఇప్పుడు వాళ్ళు సపరేట్గా అదే చెప్పి చేశారు కదా. ఇప్పుడు హిందువులు మీ దాంట్లో ముస్లిం ఒక ఆయన చనిపోయాడు, నిజమే. అది తెలిసో తెలియకుండా ఏ విధంగా జరిగింది ఒకటి. అంటే ఆయన ఒక్కనికే 26 మందిలో ఆయన ఒక్కనిదే గొప్పనా? మా ముస్లిం కూడా చచ్చిపోయాడని చెప్తున్నారు. ఏం మాట్లాడతారండి? సరే, మీ ఊడు కూడా చనిపోయాడు కదా, అయితే ఉగ్రవాదుల మీద పోతున్నాడు పోండి. మరి పాకిస్తాన్ ముస్లిమ్స్ ఇండియాలో ఉన్న చార్మినార్కి వెళ్ళి మొత్తం ముస్లిం అసదుద్దీన్ పోయి పాకిస్తాన్ బార్డర్ కాడ నిలబడి, అసదుద్దీన్, అక్బరుద్దీన్ అందరు కలిసిపోయి బార్డర్ కాడ నిలబడి, అరే మీ తప్పు లేదు, మా తప్పు లేదు, వాడు ముస్లిం కాదు, వాళ్ళు నేరేసేది. కాశ్మీర్ బార్డర్లో ఉన్నారు కదా, యువతల నుంచి అవతల నుంచి ఏ మూలకుండా కాల్చేదన్నాడు మరి ఉగ్రవాదులేని. వాళ్ళు ముస్లిం కాదంటారు కదా, మతం కాదంటారు కదా, అసలే ముస్లిం కాదంటారు కదా. మరి మిమ్మల్ని బదలాం చేస్తారు కదా. పోయి లేపేదాం పద అని చెప్పి మాట్లాడండి, పోయేదేముంది. అక్బరుద్దీన్, అసదుద్దీన్ మీకే చెప్తున్నా. ఎవరో సిరాజ్ ఆయన కూడా మాట్లాడుతుండు, స్పీచ్లు ఇస్తుండు. సిరాజుద్దీన్ వాళ్ళు చాలామంది మీ సభలు పెట్టుకొని మాట్లాడుతుండు కదా. వెళ్ళండి బార్డర్కి వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడి, మీరు ముస్లిమ్సే, మేము ముస్లిమ్సే, ఆ మత ఉగ్రవాదులు మన మతం కాదు, వాళ్ళని లేపేసేదాం బాని మీరు అందరు కలిసి పాకిస్తాన్ బార్డర్ లేపేసేయండి. అలాంటి వాళ్ళు బార్డర్లు ఎందుకు వస్తారు? మన బార్డర్లు వస్తే మనల్ని లేపేస్తారు, వాళ్ళ బార్డర్లు వస్తే వాళ్ళని లేపేస్తారు. మన బార్డర్లో చొరవ మన దగ్గర కూడా కొంతమంది ముస్లిమ్స్ వాళ్ళు కాశ్మీర్లో స్థావరాలు ఇచ్చారు కదా వాళ్ళకు. దాంట్లో కూడా దొంగ మతస్థు టెర్రరిస్టులే ఉన్నారు అనుకున్నాం. ఎవరిని ఒక్కోసారి గుర్తుపట్టలేము. ఇప్పుడు చూడు ఎంతమంది వెళ్ళారు పాకిస్తాన్ దొంగసాటిన. ఇక్కడ చాలామంది ఉన్నారు ఇండియాలో. కొంతమంది సగం వీసాలు పెట్టుకొని, కొంత ఫుల్ వీసాలు పెట్టుకొని వచ్చి ఉన్నారు. మళ్ళీ మన దేశం కావాలా, మన ఫుడ్ కావాలా, మనం విన్నది అన్నాలా. అట్టప్పుడు మరి మీరు ముస్లిమ్స్ ఇప్పుడు మాట వరుసకే మేము హిందుస్థాన్, మేము ఇక్కడనే మట్టిలో చచ్చిపోతాం, మేము ఇక్కడే ఉంటాం అంటారు. అదే ఒక్కసారి బార్డర్కి వెళ్ళి పాకిస్తాన్ బార్డర్లో మిలిటరీతో మాట్లాడండి. పోయి మీ లీడర్షిప్ పోయి, అవరా భయ్ మా పాకిస్తాన్, మా ఇండియా మీద మీరు ఎందుకు వస్తారా భయ్, మీకు పాకిస్తాన్ అలా ఉంది, మేము ఇండియా ముస్లిం, మీరు పాకిస్తాన్ ముస్లిం, మనం ఎందుకు కొట్లాడుకోవాలా? మన పేర్లు బదలాం చేస్తారు ఉగ్రవాదులు. వాళ్ళని కాల్చేద్దాం పదాన్ని పోనండి, మంచి మంచి మిసైల్ ఇస్తాం. మన మిలిటరీతోటి వాళ్ళ పాకిస్తాన్ మిలిటరీ కూడా టైఅప్ అయ్యి ఇద్దరు కలిసి అక్కడ ముస్లిం ఎక్కడున్నా ఏరేసేయండి. పాకిస్తాన్, ఇండియా కలిసి ఆ మిలిటరీ కలిసి మొత్తం వాళ్ళని కాల్చేయచ్చు కదా. మరి వాళ్ళు ఎంత ఉంటారు? లక్షల కోట్ల మంది అయితే ఉండరు కదా ఉగ్రవాదులు. తిప్పి కొడితే మా అయితే ఒక 50,000, 60,000, ఒక 1,00,000 వేసుకో. మనమైతే కోట్లలో ఉన్నాం కదా జనాలలో. మన మిలిటరీలో కూడా చాలామంది ఉన్నారు కదా. మళ్ళీ అలా లేపేయచ్చు కదా అందరినీ. దానికి ఏమన్నారు మీ నుంచి కాదు అది. మళ్ళీ ఏమనంటే మా మతం, వాళ్ళు ఉగ్రవాదులు, మాకు వాళ్ళ మతం లేదా, మీకు ఇక్కడ నక్సలైట్లు లేరంటే. నక్సలైట్లు ఎంతమంది చంపుతారు రోజుడా చెప్పండి? ఎక్కడ నక్సలైట్లు ఉన్నారు ఇక్కడ?
అది ప్రభుత్వాల పరంగా ఉద్యోగము తిండి తిప్పలేక కొట్లాడుతున్నారు. వాళ్ళు పబ్లిక్గా కొట్లాడుతున్నారు. టెర్రరిస్ట్ అట్లా కాదు, హిందువా ముస్లిం వస్తారు దొంగసాటు నుంచి కలుస్తున్నారు. ఇక్కడున్న నక్సలైట్లు అట్లా కాదు కదా. వాళ్ళకు లేనోనికి రాజకీయ నాయకుడు తిండి పెట్టాక పబ్లిక్ని అయితే పోయి చంపుతలేరు కదా. ఇక్కడ వచ్చి రాజకీయ నాయకులు గవర్నమెంట్ల మీద పోరాటం చేస్తారు. వాళ్ళు ఉండి పోరాటం చేస్తారు దేశంలో. వాళ్ళకి వీళ్ళకి లింక్ పెట్టడం ఏంటి? టెర్రరిస్టులు నక్సలైట్లు ఒకటేనా? వాళ్ళు మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్స్. వాళ్ళు హిందూ ముస్లిం అని కాదు కొట్లాట పెట్టి. ఇందిరాగాంధీని ఎవరు చంపారు, వాళ్ళని ఎవరు చంపారు అని మొత్తం వారు చెప్పారు. వాళ్ళు చంపుతున్నది దేనికి, వీళ్ళు చేస్తున్నది దేనికి? టెర్రరిస్టులకు వీళ్ళకి ఒకటే నయా? ఏం మాట్లాడుతున్నావు సిరాజ్? కొంచెం బుర్ర ఉండే ఆలోచి. ఇక్కడ ఉన్న లోపల ఉన్న వాళ్ళు టెర్రరిస్టులు అన్నారు వాళ్ళని, ఉగ్రవాదులు అన్నారు వాళ్ళని. వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంది. తిండికి ఉద్యోగాలు లేక వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి పట్టించుకోవట్లేదు. అందుకే దాంట్లో కమ్యూనిస్టు పార్టీలు వాళ్ళు ఉండి సపోర్ట్ ఇస్తున్నారు. కానీ అది అట్లా కాదు కదా. వస్తురు హిందువులా ముస్లింలా, అది ఏం అవసరం? హిందువులా ముస్లింలా అని చెప్పి కాల్చడం. అప్పుడు ఎవరిని అడుగుతుంది? మీరు మరి ముస్లింలనే బల్లం చేస్తారు కదా, మీరే తిరగబడి కాల్చుడు. మరి ఉగ్రవాదులను కాల్చండి. మీరు ఎవడొద్దంటున్నారు? మీరే కాల్చండి, మేమేమన్నాం. ఇట్లా ఇంతమంది చనిపోయారు కదా, మీ ఓడు కూడా ఒకటి చచ్చిపోయాడు, ముస్లిం హిందువులు చనిపోయారు. మీరు కూడా పోరాటం చేయండి, భారతీయులే కదా. పాకిస్తాన్లో పోయి చెప్పండి, మీకు చుట్టాలు బంధాలు అన్నీ ఉంటాయి కదా, అక్కడ ఉన్న లీడర్లకు చెప్పుకోండి, ఇట్లా కరెక్ట్ కాదు, భారతదేశం మీద దుంకులాడము, బార్డర్లో ఉన్న వాళ్ళని మీరు ఏర్పాడండి, ఏరేసి లేదా పట్టియండి. మీ ఏరియాలో ఉన్న వాళ్ళని పట్టేయండి, మాకు మీరే పట్టుకొని ఉరి తీయండి ఎదురుగా, మా దగ్గర కూడా పట్టేయండి, మీరే ఉరి తీయండి, అట్లా చేయండి. ఆ విధంగా చేయాలి. కానీ మీరు ఇదేందండి అర్థం కాని రీతిలో. సిరాజుద్దీన్ హిందువులు ముస్లిం అంటారు. వాళ్ళ దాంట్లో లేరా వీళ్ళ దాంట్లో ఎవరి కోసం ఇందిరాగాంధీని కాల్చారు, చిక్కులోళ్ళు ఎవరిని ఎందుకు కాల్చారు, వాళ్ళ బాధల పరిస్థితిని బట్టి ఇక్కడున్న చేసారు. వాళ్ళకేం ఉగ్రవాదులకు ఆ దేశానికి ఈ దేశంతో సంబంధం ఏంటి? దొంగజాటును జ్వరపడి ఈ దేశంలో కాలవాలి ఎందుకు? ఆ పోరాటం అంటే వాళ్ళ దేశంలో పోరాడవచ్చు కదా. పాకిస్తాన్లో వచ్చిన ముష్కర్ అయితే పాకిస్తాన్ నుంచే కదా, లేదు ఇండియాలో వచ్చారు చెప్పు. అది కూడా మరి ఇండియా నుంచి వస్తే చెప్పు, మరి ఏ మూలలో ఉన్నా కాల్ చేస్తాం. పాకిస్తాన్ బార్డర్లు దాటిపోరు కదా, పాకిస్తాన్ బార్డర్లో పట్టుకుంది అంటారు కదా, ఇక్కడ నుంచి పారిపోతే కూడా. ఇండియాలో ఉంటే ఏ మూలైనా దొరుకుతారు. ఎవరింటి ఏం అడ్రస్ ఏంది కథ తెలుస్తుంది. ఇప్పుడు బంగ్లాదేశీలు, పాకిస్తాన్లు హైదరాబాదులో, ఇండియాలో, ఢిల్లీలో మొత్తం దొంగసాటును వచ్చి చాలామంది బతుకుతున్నారు. ఇక్కడ మనకే తిన్నిక బతకనిక లేదు, ఇంకోటి రానియడం ఏంది? అది తప్పే. మళ్ళీ ఈ దొంగసాటును వచ్చేసి ఇలా ఈ విధంగా చేస్తారు. మరి పాకిస్తాన్ వాళ్ళు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో? మేము యుద్ధాలు, మా దగ్గర 13 అణుబాంబులు ఉన్నాయి, మేము మిసైల్ ఉన్నాయి, మేము పాటిస్తామంటే ఎందుకు ఆ మాట ఎందుకు వస్తుంది? రండి సార్, భారతీయ దేశం నరేంద్ర మోడీ రండి, మనం కలిసి అందరం కలిసి ముష్కరులను ఏరేద్దాం, దాన్ని మా పాకిస్తాన్లోకి రండి, మీ మిలిటరీ కూడా మా మిలిటరీ కలిసి మూలలు ఏరేద్దాం రండి అని ఒక మాట పిలిపించచ్చు కదా, లోపలికి ఆహ్వానించు. మనం కొట్లాడుకోవడానికి మేము యుద్ధాలు చేస్తాం, మేము చైనా వాళ్ళని తీసుకుంటాం, మిషన్ ఎందుకు తీసుకుంటారు? మీ దగ్గర సరైన సమాధానం లేదు. పాకిస్తాన్ కరెక్ట్ సమాధానం ఉంది అంటే, సార్ మేము చేయలేదు, మేము ఉగ్రవాదులం కాదు, మా దగ్గర ఉగ్రవాదులు ఉంటారంటే రండి, వెల్కమ్ చేస్తాం, మీ మిలిటరీని రంపియండి, మేము సపోర్ట్ ఇస్తాం, ఏర్పారేయండి, ఏ మూలలు ఉంటే ఏర్పేయండి, మేము కూడా వస్తాం, మీరు కూడా వస్తాం, అడ్రస్లు ఇవ్వండి, పోదాం, మీ ఏరియా మీకు అడ్రస్లు తెలుసు కాబట్టి మా వాళ్ళని పిలవండి, మీ చేత కాబట్టి మేము వస్తాం, లేదంటే మీరే ఏరండి. అది కాదు ఎంతసేపు మతాన్ని రుద్దడము, మాది గొప్ప మతము. ఏం గొప్ప మతమే? ఏ 14వ 10వ సెంచరీలో వచ్చింది మీ మతం, అంతకుముందు లేదు కదా. అన్నదమ్ములు కొట్లాడి పెట్టుకొని రెండు ఇది చేసుకొని వచ్చారు, క్రిస్టియన్ ఇస్లాం అని చెప్పి. ఈ దేశంలో ఎప్పుడన్నా వేరే దేశాల మీద దండయాత్రలు చేసినాయా? అన్నీ ఈ దేశం మీద దండయాత్రలు చేస్తున్నారు అప్పటికిప్పటికి. ఎందుకంత పగనం? ఈ దేశం ఒకటి ముస్లిం కంట్రీని అయిపోలే, లేదా క్రిస్టియన్ కంట్రీని అయిపోలే. మళ్ళీ ముస్లిం క్రిస్టియన్ కొట్లాడుకోరు, మంచిగా ఉంటారు, అన్నదమ్ములు కదా, హ్యాపీగా ఉంటారు. ఇందులో మీకు ఎందుకు రుద్దుతున్నారో నాకు అర్థమవుతుంది. నేను అనే మాటలు మీకు నొప్పి లేస్తుండొచ్చు, ముస్లిం సోదరులు మీరు కూడా గమనించండి, కరెక్టా కాదా నేను అన్న మాటలు. బార్డర్లో పోయి ముస్లిం సోదరులు, పాకిస్తాన్ ముస్లిం సోదరులతో మాట్లాడండి. పోయి మన పేర్లు బదలాం, మన కులాన్ని, మన మతాన్ని బదలాం చేస్తారు, కులం బదలాం చేస్తారు ఈ టెర్రరిస్టుల వల్ల.
యుద్ధాలు వచ్చి నార్మల్ మామూలు జనాలు చనిపోతున్నారు. అదే పాకిస్తాన్లో బలూచిస్తాన్ వాళ్ళు కూడా పంజాబ్ నుంచి తీసుకుపోయి బలూచిస్తాన్లో బంగారం తవ్వుకొని అక్కడ ఎత్తుకుపోతుంది. వాళ్ళకి మంటలు ఇవ్వదా, వాళ్ళ పొట్ట కొట్టి ఇచ్చేస్తుంది. బలూచిస్తాన్ ఇవాళ ఎందుకు తిరగబడుతుంది పాకిస్తాన్ మీద? మాకు డివైడ్ కావాలని. అంటే పాకిస్తాన్ వాళ్ళతో ఎంత ప్రాబ్లం ఉందో కూడా మీకు అర్థమైతే లేదు. లేదంటే మీరు పాకిస్తాన్ ముస్లిం వేరు, ఇండియా ముస్లిం వేరు అట్లా అనండి. అట్లా అన్నారు. మళ్ళీ అక్కడ వాళ్ళు ఇక్కడ పెళ్లి చేసుకోవాలి, ఇక్కడ వాళ్ళు అక్కడ పెళ్లి చేసుకోవాలి. మళ్ళీ కలిసి లోపల నూకులాడాల. ఇదే మీ కథ. బయటకు వచ్చి మేము ఉగ్రవాదులం కాదు, మేము ముస్లింలము, వాడు ఉగ్రవాదులు, వాళ్ళకి ముస్లిం మతం కాదు, అది కరెక్ట్ ఖురాన్ అది చెప్తలేదు. ఏం చెప్తాయి ఖురాన్? చెప్పు, ఎంతసేపు ఏ ఖురాన్ చెప్తుంది? మర్డర్ చేయమని దొంగ ఎవరు? ఇప్పుడు చూడ బంగ్లాదేశ్లో కూడా అంతే, ముస్లింలు హిందువులను కొట్టి చంపుతున్నారు. ఏం ఇప్పుడు ఈ దేశంలో ముస్లిం చచ్చిపోతున్నారు, వాళ్ళకంటే ఎక్కువ ఉన్నారు కదా. ఇండియాలో 25 కోట్ల జనాభా ఉంది ముస్లిం. ఎక్కడైనా చచ్చిపోతున్నారు, ఎవరైనా కాల్చి చంపుతున్నారు మిమ్మల్ని. దేశంలో ఎవడైనా చేస్తురా? ఏదో చిన్న లోపల ఎవడెవడో వాడి కొట్టుకొని చేస్తారు తప్ప ఎవడైనా ప్రత్యేకంగా కాల్స్తలేరు కదా ఎవరు. ఏందా ఇది? ముస్లిం సోదరులారా కొంచెం గుర్తించుకోండి. ఫస్ట్ హిందువులను మాట్లాడడం కాదు, ముస్లింలు అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుకోండి. పాకిస్తాన్లో మీ ఫోన్లు ఇక్కడ అక్కడ పోతూనే ఉంటాయి కదా, మాట్లాడండి. వాగా దగ్గరికి వెళ్ళండి, వాగా బార్డర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ముస్లిం సోదరులు మనం ఒకటి, ఉగ్రవాదులు కరెక్ట్ కాదు, మన పేర్లు చెప్పుకొని మనం ముస్లిం మతం పెట్టుకొని వాళ్ళు మన వాళ్ళ పేర్లు పెట్టుకొని ఇండియా మీద వచ్చి హిందువులా ముస్లిం అని గొడవలు పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మనము మొత్తం బార్డర్లు ఎక్కడెక్కడ ఉన్నారో మన పాకిస్తాన్లో మొత్తం లేపేసాను పదని చెప్పి మాట్లాడండి పోయి. అప్పుడు మీకు సెల్యూట్ కొడతాం. 4 రోజులు భూమి మీద బతికేదానికి అవసరమా? కొట్లాడాలి మతాలు గ్రంథాలు ఏమైనా ఇస్తున్నాయా? దేవుని వాడు మొక్కోండి, ఎవడొద్దంటాడు. మిమ్మల్ని ఎవడో అడ్డుపడతాడు. ముస్లిం నమాజ్ చేస్తే ఎవడన్నా అడ్డుపడతారా? మా వాళ్ళ దాంట్లో వచ్చే అనవసరమైన మతాలను దొరబెట్టుకుంటున్నారు కొంతమంది. కాలేజీల్లో మంచి హిందువులని నా ఎదురుగా చూపిస్తారండి, నా ఎదురుగా హిందువులని మార్చేసి కొంతమంది పిల్లల్ని, బీటెక్ ఇంజనీరింగ్ చదివిన పిల్లల్ని ముస్లింలకి కన్వర్ట్ చేశారు. తల్లిదండ్రులకు వాళ్ళ మాటలు వినకుండా చేశారు. అలాంటి పిల్లలు చాలామంది ఉన్నారు. ఆంధ్రలో విజయవాడలో కూడా గొల్ల వాళ్ళు యాదవులను తీసుకుపోయి ముస్లిం తయారు చేశారు. చూపిస్తారంటూ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఎట్లయితారండి వాళ్ళు? మైండ్లోకి చొరబెడుతున్నారు మీరు. ఇస్లాం ఏం చేసుకుంటారు ఇస్లాం? పోని మీ గ్రంథం చదివితే ఏమొస్తుంది? పాకిస్తాన్ అంత ముస్లిమే కదా కంట్రీ, ఎంత డెవలప్మెంట్ అయ్యారా? మీ ఖురాన్ వాళ్ళకి ఎంత పెడుతుంది అన్నం? తీరా మళ్ళీ జొరబాటు పాకిస్తాన్లో వచ్చి జొరబడుతున్నారు. ఒక మాజీ ఎంపీ ఇండియాలో వచ్చి బయట ఏదో అమ్ముకొని బతుకుతున్నాడు తెలుసా? పాకిస్తాన్ ఏమిచ్చింది మీకు ఖురాన్ అంటున్నారు, ఏమిచ్చింది? ఒక మసీద్ నుంచి ఏమైనా ఫండ్ వస్తుందా? మీ ముస్లిం సోదరులకే ఏమైనా ఖర్చు పెడతారు అప్పుడు ఫండ్ ఏమైనా వచ్చి? వాళ్ళనే చదవనిస్తలేరు. చిన్న పిల్లలండి, చెప్పుల దుకాణాలు, తోపుడు బండ్ల మీద పని చేపిస్తున్నారు, హోటళ్ళల్లో పని చేపిస్తున్నారు. వాళ్ళ చదువులు ఏమైనాయి? పాత బస్తీలో చూపిస్తారండి. చిన్న పిల్లలకు చదివిస్తలేరు. తిండి తిప్పలు లేక ఒక్క మనిషి ఇద్దరు పెళ్ళాలు 5-10 మంది పిల్లల్ని కంటున్నారు. వాళ్ళకు ఉండడానికి ఇల్లు కూడా సరిగా లేదు. ఇవి డెవలప్మెంట్ కాండివా? ఎంతసేపు మతం కొట్టుకొని చేస్తున్నారు. పాత బస్తీ ఇంత ఉంది, ఏమన్నా బిల్డింగ్లు డెవలప్ అయినాయి? అదే రేకుల కుంపలు, అవే ఇండ్లు ఉన్నాయి. హైదరాబాద్లో ఎవడన్నా రేకుల కుంపలు నమ్ముతాడా? పల్లెటూరులు అంటే నమ్ముతారు. ఇప్పుడు పల్లెటూరులు ఇండ్లు అయినాయి మంచిగా. సిటీలు ఎందుకు డెవలప్మెంట్ అయితే లేదు? హైదరాబాద్ చుట్టూ డెవలప్మెంట్ అవుతున్నాయి. పాత బస్తీలు ఎందుకు డెవలప్మెంట్ అయితే లేదు? మీరు క్వశ్చన్ చేసుకోండి ఫస్ట్. ఎంతసేపు మతంది, ఖురాను, నమాజ్ చదువు ఇదేనా? ఇక అరే టెక్నాలజీ నేర్చుకోండి. టెక్నాలజీ చదివించండి పిల్లలకు. డాక్టర్లు చేయండి, ఇంజనీరింగ్ చేయండి, ఒక మైండ్ సెట్ చేయండి. ఎంతసేపు ఖురాన్ రుద్దకండి. మా దాంట్లోనైతే భగవద్గీత ఎంతసేపు చదువుకోమని చెప్పం. అన్నీ చదవాలి, అన్నీ నేర్చుకోండి, తెలివితో సంపాదించుకోండి, డాక్టర్లు ఇంజనీర్లు కావాలి, అత్యున్నతమైన మంచి పొజిషన్లు ఉండాలని కోరుకుంటారు ఎవరైనా. కానీ ఎంతసేపు రుద్దుడైనా అవాయిది అమ్మ. ఖురాను వాడొచ్చి, బైబిల్ క్రిస్టియన్ వాడొచ్చి దాన్ని నిన్న ఏదో పిల్లలు తీసుకుపోయినాడు, చిన్న పిల్లలు తీసుకుపోయి చర్చిలో కూర్చోబెట్టి వాళ్ళకి బోధనలు, మీకు అన్నం పెడతాం, టిఫిన్ పెడతాం, భోజనం పెడతాం అని చెప్పి తీసుకుపోయి యేసుప్రభు పాటలు పాడిస్తారంట. హిందువులకు తీసుకొచ్చి ఇంటికి పోయి మధ్యాహ్నం పూట ఎవరు లేని చూసి పల్లెటూరులో ఇండ్ల కాడ ఉన్న పిల్లలు తీసుకొచ్చి వాళ్ళకి అన్నం పెడతామని తొలకపోయి పేదోళ్ళకి
అవి నేర్పుతారు. ఇవి నేర్పేది. అరే చదువు నేర్పండి, అదేదో సైన్స్ నేర్పండి, మ్యాథమెటిక్స్ నేర్పండి. పిల్లలు ఏం చదువుతారు ఆ చదువుని చెప్పండి. ఇవి నేర్పడేందా బైబిలు, క్రిస్టియన్, ఇస్లాం ఇవేనా ఇంకా తిండి పెట్టేవి అవి? ఇంట్లో కుక్క గిన్నెలు కొట్లాడుతున్నాయి తిండి తినాక, తిండి లేక వస్తున్నారు, బట్టలు లేక రోడ్ల మీద అడుక్కుంటారు. బిచ్చపోళ్ళని చూపిస్తున్నాడు ముస్లిం ఏరియాలో ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారు. హిందువుల కంటే ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు అడుక్కునే పిల్లలు. చూపిస్తున్నాడు, కౌంట్ చేపిస్తున్నాడు. ఓల్డ్ సీట్ల మసీదుల కాడ ఎంతమంది కూర్చుంటారు, గుళ్ళ కాడ చూడు ఎంతమంది ఉంటారు, మీ ముస్లింల నా మసీదుల కాడ ఎంతమంది చూడు. అడక్క తిన పని చేయకండి, వాళ్ళకి మంచి ఒక ఉపాధి కల్పియండి, ఒక హాస్టల్ తయారు చేయండి, లేని పిల్లల్ని తీసుకొచ్చి చదివించండి, అన్నీ చదివించండి. మీ ఖురాన్ చదివించుకో, ఉర్దూ చదివించుకో, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్. ప్రపంచానికి అభివృద్ధి చెందాలి. ప్రతి ఒక్కరూ హాయిగా బతకాలి, మంచిగా తిని మంచిగా ఉండాలి. ఈ దేశం మీకు అన్ని రకాలుగా ఇస్తుంది. 25 కోట్ల మంది జనాభా ఊగానే జమవుతారా ముస్లిం? అప్పుడే హిందూ ముస్లిం కొట్లాటైతే ఇప్పటికి ముస్లింలు ఉండకపోతారు. రజాకారులు అప్పుడు చేసిన పనులకు నవాబులు చేసి కోసిన కత్తులు బట్టి హిందువులను కోసినప్పుడు చూస్తే అసలు ముస్లింలు ఒక్కరి నుంచి ఒక్కపోతారు ఆ రోజుల్లో. కానీ ఆ దేశం అట్లా చేయలేని ఎవరు వీళ్ళు. ఆ రోజు పరిపాలన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక పద్ధతితో తీసుకొచ్చి ఇంత జరగంగా కూడా మీరు ఏం చదువుతున్నారు, పిల్లలకి ఏం తెలుస్తున్నాయి? మీ పిల్లల్ని అడగండి ఒక్కసారి, దేశంలో ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే ఎవరు, ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్ అంటే తెలిసిపోతుంది నరేంద్ర మోడీ, ఆయన మీద బీజేపీ కాబట్టి. అంతకుముందు కాంగ్రెస్లో ఎవరు చెప్పాను, చదువుకున్న పిల్లలు కూడా తెలియదు. నీవు పిల్లల్ని అడుగు ఒకసారి, మీరు క్వశ్చన్ చేసుకోండి, మీ పిల్లలకు అడగండి. అరే దేశంలో నాయకులు ఎవరుండ్రి, ఎంతసేపు పాకిస్తాన్ అలాగైంది, బంగ్లాదేశ్ అలాగైంది, మన ఇస్లాం కంట్రీ, మన ముస్లింలనే పెరగాలి, మనమే ఉండి జీవితం అంతా భూమి మీద మనమే ఉండాలా? ఏం చేసుకుంటారు ఉండి? 70-80 ఏళ్ళు అయితే అందరు చచ్చిపోతూనే ఉంటారు. ఎవడు భూమి మీద ఉండడు, హిందూ ఉండడు, క్రిస్టియన్ ఉండడు, ముస్లిం ఉండడు. ఎందుకు ఆ గొడవలు పంచాయతీ? బాయ్ బాయ్ అంటారు, మళ్ళీ పేరు పైనకి వస్తారు, ఫ్యామిలీగా బాయ్ బాయ్ జీ అంటారు. చేసేది కింద పుల్లలు పెట్టి చేసే పనులు గివా. అది కాదయ్యా ముస్లిం సోదరులారా, మీరు మాట్లాడుతున్నారు ఏవో పైకి ఇక్కడి నుంచే మాట్లాడుతున్నారు, కడుపులోకి వెళ్ళి వస్తలేదు, మనసుతో వస్తలేదు. కానీ ముస్లిం సోదరులు చాలామంది మంచిగా ఉన్నారు, వాళ్ళని చెడగొడుతురు. ఒక గ్రూప్ అయ్యి మీరు ఒక బ్యాచ్ లాగా గ్రూప్ అయ్యి చెడగొడుతురు వాళ్ళని. ఎందుక చదువుకున్న పిల్లలు ఆటోలు నడుపుడు, ఆ స్విగ్గీ జమాటాలు చేసుకుని గవేనా బతుకులు? ఇక చదువులు వద్దా? మంచి మంచి బిజినెస్లు ఏర్పాటు చేసుకొని సంపాదించుకోవాలన్నా, లేని వాళ్ళని పైకి తీసుకురావాలి. ఒక దేశంలో ఉంటున్నామంటే ఆ దేశాన్ని ఒక జీడిపిని పెంచాలి, వ్యాపారాలు చేయాలి, ఎక్కువ పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి మన ఇండియాని ఒక టార్గెట్ తీసుకొని ప్రపంచంలో ఒక స్టామినా కూర్చోబెట్టాలి. హిందుస్థాన్ అంటే అట్లా కూర్చోబెట్టాలి. ఎంతసేపు మత గొడవలు, ఈ పంచాయతీ ఇవేనా? కరెక్ట్ కాదండి ఇది. సిరాజుద్దీన్ మీరు ఏవో చెప్తుంటారు, ఖురాన్ చదివిన, ఇది చదివిన, అది చదివిన అంటారు. భగవద్గీత ఏం చేస్తారు? అవి చదివి ఏం చేస్తారండి? కడుపు నిండుతాయి అవి? అవి గుసబెట్టి చెప్తే ఏమన్నా వస్తాయా? కడుపు నిండుతాయా? ఒక మ్యాథమెటిక్స్ చెప్పు, ఒక సైన్స్ చెప్పు, తెలివి మన చదువుకున్న దాంట్లో చెప్పు, అన్నం పెడతాయి. ఏదైనా టీచింగ్ చేసిన వస్తుంది. ఎంతసేపు ముస్లిం సంబంధించినవే చెప్పుకుంటుంటావా? సిరాజుద్దీన్, సిరాజ్, ఇంకెవరో ఉన్నారు కదా మీరు 5-6 మంది, ఇవే చెప్తుంటారు మీ మత బోధలు. ఏం చేసుకో, బోధలు చెప్పు. అవి నుంచి ఏమీ రాదు, అన్నం కూడా రాదు, దొరకదు. పని చేసుకొని తినక తప్పదు. వాళ్ళని ఆడ కూసబెట్టినాం అనుకో, వాళ్ళు అదే మైండ్ ఉంటారు, వాళ్ళని అదే రిపీట్ అయిపోయి అలవాటు అయిపోయి వాడు ఎడిక్ట్ అయిపోతాడు. మందుబాబులు ఎడిక్ట్ అయినట్టు ఎడిక్ట్ అవుతాడు మీరు చెప్పే మాటలు. అట్లా ఎడిక్ట్ చేయడం నీకన్నా మనసు కనిపిస్తా? కొన్ని నీ దేవుడు అని అట్లా చెప్పిండు, ఎడిక్ట్ చేసి ఇట్లా లాక్ చేయమని. మనసు ఒకసారి చెప్తే వాడికి ఎక్కేటట్టు ఉండాలి. పోనీ 2 సార్లు చెప్పు, 3వ సారి చెప్పు. పదే అదే చెప్పుకుంటూ పోతే ఇన్నోళ్ళు వినుకుంటా వాళ్ళనే గ్రూపులు తయారు చేసి ఒక 200 మందిని కుప్ప వేసుకొని అదే మీటింగ్ పెడితే వాళ్ళని చూసి ఇంకోడు అలవాటు లేనివాడు వచ్చి ఆ తాగుబోతు కల్కంపౌండ్ ఉంటారు మందాగతలు వైన్స్లలో, బీర్లలో, ఆడ 1 రోజు 2 రోజులు దాపుతూనే ఉంటాడు. ఇక వాళ్ళని చూసి ఇంకోటి అలవాటు తాగుబోతుల్లాగా ఈ బోధనలు అయిపోయినాయి. బోధనలు చెప్పు, ఓ పద్ధతి ఉంటుంది. ఖురాన్ చదువు, ఈ మొహమ్మద్ ఇట్లా చేసిండు, నిన్న మంచి పని చేసిండు, ఇవి చేసిండు, ఈ ప్రకారం ఉండండి.
మనం ఒకరిని ఇబ్బంది పెట్టద్దు. ఏమనంటే మళ్ళీ మేము అదే చేస్తున్నాం కదా అంటాం. అదే చేస్తున్నదాని అయితే రోజు ఎందుకు చెప్తాం ఆయన? క్లాసులు చెప్పు, మ్యాథమెటిక్స్ టీచర్ చెప్పు, లేని వాళ్ళని తీసుకొచ్చి ఆ పనులు చేయకుండా చూడు. ఓల్డ్ సీట్ల పాత బస్సులా ఇంత పనిచేస్తున్నారు. తోపుడు పండ్లు అమ్మే కాడ, అరటి పండ్లు అమ్మే కాడ, ఫలాలు అమ్మే కాడ, చిన్న చిన్న దుకాణాల షాపుల్లో పనిచేసే పోరాలు కూడా 20 ఏళ్ళు 16 ఏళ్ళు ఉండరు. చూపిస్తున్నాడు, లక్షల మందిని చూపిస్తాను నేను, ఛాలెంజ్ చేసి చూపిస్తాను. ఓల్డ్ సీట్లో పనిచేసే పిల్లలు బట్టల షాపుల్లో పింగాని గిన్నెలు సాసర్లు అమ్మే దాంట్లో చిన్న చిన్న పోరాలు చూపిస్తాను. బట్టల షాపుల్లో, గాజుల షాపుల్లో 14-15 ఏళ్ళే. అసలు వాళ్ళని అసలు జాబుల్లో పెట్టుకోవద్దు, పని చేయించద్దు, వాళ్ళని చదివియాలి. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, మీతో డేడా కిరికిరి అని చెప్పి వదిలేసుకొని ఉంటున్నారు. మరి మీకన్నా బుద్ధి ఉండాలా? పోలీసు వాళ్ళు రారు, గవర్నమెంట్ దగ్గర రాలే, మీరు చెప్పుకోవచ్చు కదా. మీదైతే మసీద్లో పోయి చెప్పుకుంటావు, అదే పోయి ఇట్లా చేయొద్దు, చదువుకోరా పోయి, వాళ్ళ దగ్గర మనం ఇంకా ఎక్కువ అయిపోవాలి, చదవాలని పెట్టవచ్చు కదా. చదివిపోయండి మంచిగా, ఎవడొద్దంటున్నాడు? ఎంతసేపు మతం 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 ఏం చేసుకుంటారా? కడుపుకొని నాకుతారా? ఏం నాకుతారా? పోనీ హిందువులు వచ్చి ఎంతమంది ముస్లిం చంపింది చూపి ఎట్లన్నా. వాడు అన్నాడు ఆ మధ్యన, ముస్లింలు ఇండియాలో ఉన్నంత మాత్రం ముస్లింలను చంపుతారు. ఎవడు చంపిండు చూపి, ఎంతమంది ముస్లింలు చంపారు చూపి. రజాకారులు అప్పుడు హిందువులను ఎంతమంది చంపారో మీ లెక్క తీస్తా నేను. ముస్లింలు అప్పుడు రాజు నవాబు ఊరు నల్గొండ, ఇక్కడ శంకర్పల్లి, ఇక్కడ ఎక్కడెక్కడ ఊర్లు పోరాటం చేసి ఊచకోతలు కోసిరా హిందువులని, మతం మార్చిరు. మీకు తెలియదు అది? రజాకారులు అప్పుడు తెలియదా మీకు ఎంత జరిగింది? సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి లాక్ చేసే కానీ హైదరాబాద్ ఇది కాదు. లేదంటే మాది పాకిస్తాన్ దేశం, సపరేట్ దేశం ఇది అని అన్నాం నవాబు. చరిత్రలు తెలవా వానికి? అవి చూసుకోండి ఒకసారి. పల్లెటూరులో కూడా ముస్లిమ్స్ మంచిగా పంటలు పండించుకొని తింటున్నారు ఆ గ్రామాల్లో. ఇప్పటికీ ఉన్న ఊర్లలో 2-3 ఇళ్ళు ఉన్న వాళ్ళకు భయ్యా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఊరు మొత్తం హిందువులు ఉంటే కూడా 3-4 ఇళ్ళు ఉన్న వాళ్ళకి ఇజ్జత్ ఇస్తారు తెలుసా నీకు? పల్లెటూరులో పోయి చూడు ఒకసారి. ముస్లింలకు ఇజ్జత్ ఇస్తారు, అన్న మామ బావ అంటారు తెలుసా? వాళ్ళకి ఇజ్జత్ ఇస్తారు, వీళ్ళకి ఇజ్జత్ ఇస్తారు. ఉన్న 3-4 ఇళ్ళకైనా ఇజ్జత్ ఇస్తున్నారు. పాకిస్తాన్లో పోయి 1-2 ఇళ్ళు ఉంటే వాళ్ళని ఎట్లా ఆడుకుంటారు పోయి చూడు. పాకిస్తాన్లో ముస్లిమ్స్ హిందువులని సత్యనాశ చేస్తారు. 4-5 కుంపలు కూడా ఇండ్లను ఉన్నాయారు. మా బంగ్లాదేశ్లో చూడు, అన్ని ఇండ్లను ఆగమాగం చేసారు. ఇండియాలో ప్రతి విలేజ్లో 3-4 ఇండ్లే ఉంటాయి, 5 ఇండ్లు. చూడుకోండి ఎట్లున్నారు పల్లెటూరులో. ఎంత స్వేచ్ఛగా పోతారు బస్సుల్లా, లారీలా, జీపుల్లా, ఎక్కడ హాస్పిటల్లల్లా. ఎంత ఇంకా హిందువులను దోసుకొని పోయేటోళ్ళు ఉన్నారు. చాలా జాగాలో చూపిస్తా, రష్ ఉన్న ప్లేస్లో హిందువులు 4 కనపడితే వాళ్ళని దోచేస్తారు. ముస్లిం ఉంది, మీరు చూసుకోండి. నేను చెప్పడం కాదు, నేను చూసిన కళ్ళారా చూసినా కూడా నేను చెప్తున్నా. ఓల్డ్ సిటీలనే జరిగినాయి అట్లా. ఒక్కడేమన్నా మామూలుగా వాడు హిందువుడు ఏదైనా మాట్లాడితే వాడు ఉత్తగానే 10 మంది తయారు చేస్తాడు. వాడు మంచా చెడ అనేది కూడా చూడరు అని కూడా చంపుతున్నాడు. చూసి అట్లా జరిగినాయి. మీరు హిందూ ముస్లిం అని ఎన్ని రోజులు పెట్టుకుంటారా? ఎన్ని రోజులు? ఫస్ట్ పాకిస్తాన్ బుద్ధి వచ్చేటట్టుగా మీరు మాట్లాడండి. ఇక్కడ ఉన్న ఇండియాలో ఉన్న ముస్లిం సోదరులారా, ఫస్ట్ వాళ్ళని పోయి అడగండి. మేము ముస్లిమే, మీరు ముస్లిమే, మనం అంతా ఖురాన్ చదువుతున్నాం. మీరు ఈ మధ్యలో వచ్చిన టెర్రరిస్టులు ఏంది? వీళ్ళు అల్లా అక్బర్ అంటున్నారు, మన పుల్లలు పెడుతున్నారు, మన వాళ్ళని ఇది చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని ఖతం చేయండి, కలిసి చేయండి. పాకిస్తాన్ షరాబ్ షరీఫ్ పిలుపుని రండి, నరేంద్ర మోడీ మా దేశం రండి, మీ మిలిటరీ తీసుకురండి, మనం కలిసి ఉగ్రవాదం నిరేదం రండి అని పిలవమని. ఆ సత్తా నుండైతే చెప్పమను. మీరు మతం మేము మాకేం తెలియదు, మన నుంచి మేమేం చేయలేదు అని అంటుండే ఆయన సుధపూసలాగా. పిలుచుకొని రమ్మనండి, ప్రేమగా పిలుచుకొని పోండి. నరేంద్ర మోడీకి వచ్చి రండి సార్, మా దేశంలో వచ్చి మూలాలు కలుద్దాం రండి, మా మిలిటరీ మీ మిలిటరీ కలిసి చేద్దాం రండి, ఏరేద్దాం రండి, మీ బతుకు మీరు బతకండి, మా బతకండి, మాకున్నది ఏదో మాకు సహాయపడండి, మీకున్నది మేము హెల్ప్ చేస్తాం, మాకు మీరు హెల్ప్ చేస్తాం, మాట్లాడుకుని రండి వచ్చి. ఎంతసేపు ఆ కాశ్మీరు, ఆ గుట్టలు, కొండలు ఏం చేసుకుంటారు? ఆ కొండలు గుట్టలు పెద్ద దేశము, అక్కడ ఉన్న వాళ్ళనే మనం కాపాడడానికి అన్నం పెడతారు. మీరు ఏం పెడతారు? మీ దగ్గరనే లేదు తినడానికి. మీరు ఎడ పెడతారా? జమ్మూ కాశ్మీర్కి వచ్చి ఫుడ్. మీ పాకిస్తాన్లోనే తిన్నికే 140 రూపాయలు, 200 రూపాయలు పాలు, 80 రూపాయలు ఇట్లా లీటర్ నీళ్ళు ఇట్లా ఉన్నాయి.
ఫస్ట్ మీ బ్రెయిన్కి ఒకసారి ఇది చేసుకోండి. ఖురాన్ అనేది పక్కా పెట్టండి. ఫస్ట్ మానవత్వంతో మర్యాదతో బతకడం నేర్చుకోండి. ప్రపంచం ఎటుపోతుంది, మనం ఎటుపోతున్నాము, యూరోప్ కంట్రీసు, అమెరికా ఇలాంటి దేశాలన్నీ డెవలప్మెంట్ అవుతున్నాయి. ఈ పక్కన ఉన్న మన దేశాలను ఎందుకు ఆహ్వానం చేసుకుంటారా? భారతదేశం ఇప్పుడిప్పుడే మంచి పుంజుకుంటుంది. మీరు కూడా పోటీ పడండి, సంపాదనలో పోటీ పడండి, బిజినెస్లో పోటీ పడండి. చిన్న దేశాల్లో ఎక్కడో సముద్రాల్లో ఉండే సింగపూర్, మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా ఇవన్నీ బాగుపడతలేవా? వాళ్ళు సముద్రం నుండే బాగుపడుతున్నారు, మీరు ఎందుకు బాగుపడతలేరా? మీరు వనరులు సృష్టించుకోరు. పుణ్యానికి దొరకాలి, ఎవడన్నా ఇస్తే నాకే దాంట్లో గ్రూప్ లీడర్ చేయాలి. నేను ఉగ్రవాదం గన్ను పట్టుకుంటా, నేను పని చేయను, నాకు 4 పెళ్ళాలు కావాలా, లేకపోతే 7 మంది పెళ్ళాలు కావాలి, పిల్లల్ని నేను కానియాలా, వాళ్ళకి తిండి పెట్టడానికి చేత కదా, లేదంటే గన్నిచ్చి నేర్పడం. వాడు ఉగ్రవాదం అయిపోయాడు, ముస్లిం వాడే. వానికి ఆధార్ కార్డు ఉంటే అన్నీ ఉంటాయి ఆడ మీ దగ్గర కూడా. మళ్ళీ ఆడు ఉండి మా వాడు కాదు, వాడు ఉగ్రవాదం అయిపోయాడు, వాడు మాకు సంబంధం లేదు. కరెక్ట్ కాదండి ముస్లిం సోదరులారా. నా మాటలు మీకు ఏమన్నా తప్పుగా అనిపించుంటే క్షమించండి, బాధిస్తే. కానీ నేను అన్నయ్య మీకు కరెక్ట్ అనిపిస్తే మీరు ఆలోచన చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.